కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పుని ఎమ్మెల్యే కడియం, తెల్లం వెంకట్రావు, కాలే యాదయ్య స్వాగతించారు. ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కి లేదని, ఎలాంటి పరిస్థితులు వచ్చినా మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తానన్నారు కడియం శ్రీహరి. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి నడుస్తానని, ఉప ఎన్నికలు వస్తే ప్రజల మద్దతుతో ఖచ్చితంగా గెలుస్తాను అన్నారు తెల్లం వెంకట్రావు. చూద్దాం స్పీకర్ గారు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారో. స్పీకర్ గారి నిర్ణయం కొరకు వెయిట్ చేస్తాము. స్పీకర్ గారి నిర్ణయం ఏది ఉన్నా కూడా దానికి కట్టుబడి ఉంటాం. 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ నాయకత్వంలో ఎన్ని పార్టీలను విలీనం చేసుకున్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిళ్ళు, ఎంతమంది ఎంపీలు పార్టీ ఫిరాయించిళ్ళు, ఎంతమంది ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించిళ్ళు, వాళ్ళలో ఎవరు ఫిరాయింపు చట్టంకు లోబడి డిస్క్వాలిఫై అయ్యిందో ముందుగా కేసీఆర్ గారు చెప్పాలి. వారికి ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక హక్కు అయితే బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం. అవసరం అనుకుంటే ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ గెలిచి వస్తాం. ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, దాన్ని స్వాగతిస్తున్నాం. ఈరోజు ప్రభుత్వంతో పాటు కలిసి నడిచి చేసిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రజలకు అందింది. 100% ఏది వచ్చినా ఏది జరిగినా నేను రాసుకున్నా, దేనికంటే రెడీగా ఉన్నాను. 100% మరి గెలుస్తాను. కోర్టును గౌరవిస్తాము. కోర్టు ఏం ఆదేశాలు ఇస్తే దాన్ని గౌరవిస్తాం. కోర్టు ఆదేశానుసారం, స్పీకర్ ఆదేశానుసారం ఏ నిర్ణయం తీసుకుంటే కట్టుబడి తప్పకుండా శిరసావహిస్తామని చెప్పినాం కదా. ఏ నిర్ణయం వచ్చినా కానీ కట్టుబడి ఉంది.